జగన్ సిబిఐ కోర్టుకి వెళ్లకుండా చూసుకోవాలన్నటువంటి ప్రయత్నం ఒకవైపు, అతన్ని ఎలాగైనా సరే మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కించి గతంలో తరహాలో వారం శుక్రవారం జగన్ అన్నటువంటి జైలు కోర్టు అన్నటువంటి దాన్ని ప్రజల్లో ఒక సైకలాజికల్ గా కల్పించడం ద్వారా పాత రోజుల తరహాలో ప్రచారం చేయాలన్నటువంటి అధికార పక్షపు యొక్క ఆలోచన, లేదా జగన్ వ్యతిరేక పార్టీల యొక్క ఆలోచన. అయితే వీళ్ళిద్దరికీ సంబంధం లేదు, సిబిఐ తేల్చాలి. సిబిఐ తాజాగా ఏదైతే తనని కోర్టుకి అటెండ్ కావాలంటే తను జగన్ విదేశాలు వెళ్ళొచ్చాక కోర్టుకు అటెండ్ అవ్వాలంటూ మొన్న ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీదన జగన్ వచ్చిన తర్వాతన కోర్టుకు వెళ్ళాడు. ఆల్రెడీ వాస్తవంగా తన పాస్పోర్టుకి సంబంధించి అదే ఫోన్ నెంబర్ అక్కడ ఇచ్చినటువంటి దాని మీద సిబిఐ రైజ్ చేసిన అభ్యంతరాలు కోర్టు కొట్టేసింది. ఇక విచారణకి హాజరు కావడం అన్నటువంటి కాన్సెప్ట్ కి సంబంధించి జగన్ తాజాగా పిటిషన్ వేయడం, 14వ తారీఖు విచారణకి హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వండి, లేదా నేను వర్చువల్లో అటెండ్ అవుతాను అన్నటువంటిది జగన్ కోర్టుని అడిగితే కోర్టు సిబిఐకి నోటీస్ ఇచ్చింది. మాట్లాడుకున్నాం. ఇప్పుడు 11కు వచ్చేసింది, 14వ తారీఖున అటెండ్ కావాలి. అయితే తాజాగా దాని మీద సిబిఐ తనదైనటువంటి వాదన వినిపించింది. జగన్ ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు అటెండ్ కావాలి, అతను కావాలని తప్పించుకుంటున్నాడు అన్నటువంటి వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు జగన్ ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. 21వ తారీఖున కోర్టుకి హాజరు కమ్మనమని కొంత మినహాయింపు ఇచ్చింది. 14 అన్నది కాస్త 21. తద్వారా ఇక్కడ జగన్ కోర్టుకి వెళ్లడం అన్నటువంటిది ఖరారైంది. జగన్ కి ఇది ఎదురు దెబ్బే అన్నటువంటిది ఇటు పక్కన జగన్ వ్యతిరేకులు సంతోషం వ్యక్తం చేస్తున్న అంశం.